ఫ్రెండ్స్, నాకు కస్టమర్ ఇప్పుడు ఫోన్ చేసి నైట్ 10:30 అయింది. ఇప్పుడు బాబు నువ్వు అర్జెంటు ఒకసారి రావాలమ్మా, ఏసీలో ప్రాబ్లమా లేకుంటే నువ్వు చెప్పే మాటలలో ఏమైనా తేడా ఉందా అని చెప్పేసి నన్ను కాల్ చేశారు. నేనే ఇంటికి కూడా పోలేదు, ఉదయం 9ంటికి వచ్చాను, ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. అయినా కానీ సరే కస్టమర్ సాటిస్ఫైయే నాకు సాటిస్ఫాక్షన్ అయిందని చెప్పేసి వచ్చాను. వచ్చి కస్టమర్ ఎల్జీ ఏసీది ఆన్ అవ్వట్లేదు. ఒక్కసారి ఇక్కడ చూడండి, 000 అని ఉంది, 000 అని ఉంది, మీకు అవపడుతుంది. ఒక్కసారి వోల్టేజ్ చూడండి మీటర్లో. రెండు 204, 203 వోల్టేజ్ చూపిస్తుంది. అయితే ఏ కంపెనీ ఏసీ అయినా 1 టన్ అయినా 1.5 అయినా 2 టన్ అయినా ఏది ఉన్నా సరే 220 నుండి 240 వోల్టేజ్ అనేది ఉండాలి. 240 బిలో ఉండాలి. ఇప్పుడు ఒకసారి నేను ఫ్యాన్ ఆన్ చేస్తున్నా చూడండి, ఫ్యాన్ స్విచ్ కూడా ఆన్ చేశాను. రెండు 204, 203 అట్లా చూపిస్తుంది. ఇలా మీ పక్కింటి వాళ్ళు కానివ్వండి, లేకుంటే మీ ఏరియాలో ఉన్నటువంటి ఇంకో 2-3 ఏసీలు కానివ్వండి, ఇంకేమన్నా ఆన్ చేస్తే వోల్టేజ్ అనేది పక్కాగా డ్రాప్ అవుతుంది. మిత్రులారా, వోల్టేజే ప్రాబ్లం ఉంటుంది, వేరేది ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ఏసీ నడవట్లేదు అంటే మాత్రం ఫస్ట్ వోల్టేజ్ ఒకసారి చెక్ చేయించుకోండి. ఇప్పుడు ఈ కస్టమర్ ఉన్న ఏసీ 220 నుండి 240 లోపు ఉంటేనే ఏసీ అనేది కూలింగ్ వస్తుంది. లేకుంటే జీవితాంతం కూడా సార్కున్న ఏసీ మాత్రం కూలింగ్ అయితే రాదు. ఈ నైట్ పూట నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను పిలిపించి వోల్టేజ్ చెక్ చేయి, నువ్వు చెప్పింది తప్ప, ఏసీలో ఉన్నది తప్ప అని చెప్పేసి చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు మిత్రులారా. ఒకసారి మీరు కూడా గమనించగలరు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.